అమెరికాలో టెక్సాస్ భారీ తుఫాన్తో అల్లాడిపోతోంది. అమెరికాలో తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను కారణంగా టెక్సాస్లో వరదలు సంభవించాయి. అమెరికా మెక్సికో సరిహద్దుల్లో ఈ తుఫాను విధ్వంసాన్ని సృష్టించింది. వరదల కారణంగా ఎన్నో ఇళ్లు నీట మునిగాయి. ఎక్కడ చూసినా జలమయమైన టెక్సాసే కనిపిస్తోంది. వరదల్లో చిక్కుకొని ఇప్పటి వరకు 3 చనిపోయినట్టుగా తెలుస్తోంది. రియో గ్రాండ్ వ్యాలీలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఆ వర్షం కారణంగా రోడ్లపై నుంచి ప్రవహిస్తున్న వరదను మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అలాగే హిడ్గాలో 53 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. వరదల కారణంగా తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. 3 ఈ వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రోడ్లపై నుంచి నదులను తలపించే విధంగా ప్రవహిస్తున్న వరద నీటిని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వాహనాలు ఏకంగా కనిపించినంతగా మునిగిపోయాయి. చూడండి, ఇళ్లలో వస్తువులు ఎలా కొట్టుకొని వెళ్ళిపోతున్నాయో రోడ్లపైన మీరు చూడొచ్చు. వాహనాలే వరద నీటిలో కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. పార్క్ చేసిన వాహనాలన్నీ వరద నీటిలో కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. హిడ్గాలో 53 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఈ భారీ నష్టం సంభవించింది. కొన్ని చోట్ల ఆసుపత్రుల్లోకి కూడా భారీగా వర్షపు నీరు చేరడంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మీరు నమ్ముతారా? అది రోడ్డు అంటే మీరు నమ్ముతారా? అది చూస్తూ ఉంటే మీకు కేవలం నదిలాగా అనిపిస్తుంది కదా, కానీ అది రోడ్డు. నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలు అవన్నీ కూడా చూడండి. కార్లు కేవలం వాటి పైకప్పు మాత్రమే కనిపిస్తుంది చాలా చోట్ల. మరికొన్ని చోట్ల చూడండి, ఇది సెల్లార్లోకి ఇంత వర్షపు నీరు చేరడంతో కార్లన్నీ ఎలా మునిగిపోయాయో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అమెరికాలో ఇది హాస్పిటల్. ఇప్పుడు మీరు చూస్తున్నది హాస్పిటల్. చూడండి ఒకసారి, ఆ నీరు అక్కడున్న డోర్ని తోసుకొని ఎలా లోపలికి వచ్చేస్తుందో. దీంతో ఒక్కసారికి అక్కడ సిబ్బంది కూడా ఎలా భయభ్రాంతులకు గురవుతున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇలా షాపింగ్ మాల్స్, నివాసాలు చూడండి, అక్కడ జనాలు ఎలా పరుగులు పెడుతున్నారు. వర్షపు నీరు వచ్చేస్తూ ఉండటంతో వాళ్ళంతా భయంగా ముందుకు వెళ్తున్నారు. వీల్ చైర్లో రోగులను అక్కడ నుంచి తీసుకొని సురక్షిత ఫ్లోర్కి తీసుకొని వెళ్తున్నారు. అదంతా కూడా వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. వచ్చేస్తున్న వర్షపు నీరుని అక్కడ నుంచి క్లీన్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఒక ఉదుటిన వర్షపు నీరు వస్తుంది. చూడండి ఒకసారి, వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. అక్కడ వర్షపు నీరు వస్తూ ఉండటంతో ఒకసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడ నుంచి వీల్ చైర్లో రోగులను కూడా తీసుకువెళ్తున్నారు. ఇక్కడ కూడా ఆ డోర్ని తోసుకుని వర్షపు నీరు ఎలా లోపలికి వచ్చేస్తుందో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అమెరికాలో టెక్సాస్లో ఎక్కడ చూసినా ఇలాంటి విధ్వంసకర దృశ్యాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ భారీ తుఫాను కారణంగా అమెరికా మెక్సికో సరిహద్దుల్లో అయితే ఈ తుఫాను చాలా బీభత్సాన్ని సృష్టించిందని చెప్తున్నారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. కోట్ల రూపాయల్లో ఆస్తి నష్టం సంభవించింది. చాలామంది ఇప్పటికీ ఈ వరదల్లో చిక్కుకుని ఉన్నారు. దెబ్బతిన్న కార్లకైతే లెక్కే లేదు. లెక్క పెట్టడానికి అవకాశం లేనన్ని కార్లు ఈ వరదలో చిక్కుకుపోయాయి, కొట్టుకుని వెళ్ళిపోయాయి. ఇళ్లలో ఉన్న వస్తువులు కూడా వరద నీటిలో కొట్టుకుని వెళ్ళిపోయాయి. షాపుల్లో ఉన్న వస్తువులన్నీ కూడా వరద నీటిలో కొట్టుకుని వెళ్ళిపోయాయి. ఈ తుఫాను బీభత్సానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, ఈ తుఫాను ప్రభావం అమెరికాలో ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది? ఇది తూర్పు అమెరికాకు సంబంధించి ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తోంది రోహిత్. తూర్పు అమెరికా నుంచి ఇటు పశ్చిమ వైపు కదులుతోంది. సో ఇప్పుడు ప్రస్తుతం మధ్య అమెరికాకు సంబంధించిన ప్రాంతాల మీద కాస్త ఇంపాక్ట్ చూపిస్తుందనేది అక్కడ తుఫాను హెచ్చరికల కేంద్రం చెబుతున్న మాట. మరీ ముఖ్యంగా ప్రస్తుతానికి అయితే మాత్రం స్లైట్ రిస్క్ అంటూ వాడు చెప్తాడు. ఎక్రాస్ కి సంబంధించి మిస్సౌరీ కావచ్చు, మిసిసిపి వ్యాలీస్ కి సంబంధించి ఈ 2 ప్రాంతాలకు సంబంధించి ఎక్కువగా ఉందంటూ కూడా ఇటు అక్కడ తుఫాను హెచ్చరికల కేంద్రం చెబుతోంది. అంతేకాదు ఇటు వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందంటూ కూడా చెబుతున్న నేపథ్యం. ఎక్కడెక్కడ అనే అంశానికి సంబంధించి ఇంకా కాస్త మనకి క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక 2.5 ఇంచుల డయామీటర్ తో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్పడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది. పక్క తుఫానులు మన సుడిగాలులకు సంబంధించి చూసాము. ఆకాశ సుడిగాలులు అక్కడ ఆ ప్రాంతాలను ఎలా చుట్టుముట్టాయో ఇప్పుడు మళ్ళీ వర్షాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న నేపథ్యం. ఇప్పటికే ఆ ప్రాంతాల ప్రజల్ని అలర్ట్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే కనుక సెవరల్ టోర్నడోస్ అంటూ కూడా ఫ్యూ మే బీ స్ట్రాంగ్ అంటూ ఆర్ ఎక్స్పెక్టెడ్ అంటూ చెబుతోంది ఇక్కడ తుఫాను హెచ్చరికల కేంద్రం. ఎందుకంటే కొన్ని ప్రాంతాలు టోర్నడోలు కూడా విరుచుకుపడే అవకాశం ఉంది అనేది చెబుతున్నమాట. ఏ ప్రాంతాలకు సంబంధించి అంటే కనుక ఇక్కడ మరి ముఖ్యంగా మెంఫిస్ కావచ్చు, దాంతోపాటు లిటిల్ రాక్ కావచ్చు, డెకచర్ కావచ్చు, ఇలా ఈ ప్రాంతాలకు సంబంధించి కాస్త ఈ ఆరెంజ్ అలర్ట్ అక్కడ కనిపిస్తున్న పరిస్థితి. మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు అయితే మాత్రం టోర్నడోస్ రిస్క్ ఎక్కువగా ఉండే టోర్నడోలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ కూడా
చెబుతున్న నేపథ్యం. అది 2+ అంటే 2 పైగా అంటూ కూడా 2+ ఇంచ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏ ప్రాంతాలకు సంబంధించి అంటే కనుక ఫ్రాంక్లిన్, అలాగే నాష్విల్లీ, అలాగే లూయిస్విల్లీ, ఇలాగా ఈ ప్రాంతాలకు సంబంధించి లిటిల్ రాక్, ఈ ప్రాంతాలకు సంబంధించి ఇటు టొరంటోలో బీభత్సం ఉంటే కనుక దాంతో పాటు వర్షాలకు సంబంధించి టొలేడో, ఆక్రోన్, కొలంబస్ తో పాటు హన్స్విల్లీ, అలాగే జాక్సన్ ఈ ప్రాంతాలకు సంబంధించి కాస్త ఇంపాక్ట్ చూపిస్తుందనేది అక్కడ తుఫాను హెచ్చరికల కేంద్రం చెబుతున్నమాట. దాదాపుగా ఈ సెవరల్ థండర్ స్టార్మ్స్ అంటే కొన్ని ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా అక్కడ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ మధ్యాహ్నానికి సంబంధించి మధ్యాహ్నం కాస్త ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. ఈ మధ్యాహ్నం నుంచి ఈ రాత్రి అక్కడ కాలమానం ప్రకారం. దాంతో పాటు అవుట్లెట్ రీజన్స్ కావచ్చు, ఉభయ కావచ్చు, అలాగే ఈ ప్రాంతాలకు కాస్త ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందంటూ కూడా అక్కడ తుఫాను హెచ్చరికల కేంద్రం చెబుతోంది. మరి ముఖ్యంగా ప్రైమరీ రిస్క్ కొన్ని ప్రాంతాలకు ఉంది. ఆయా ప్రాంతాల్లో మాత్రం 2.5 ఇంచుల వ్యాసంతో వ్యాసాలతో అంటే డయామీటర్ తో వెరీ లార్జ్ అంటే అతిపెద్ద వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందంటూ కూడా అక్కడ తుఫాను హెచ్చరికల కేంద్రం చెబుతోంది. దాంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పెనుగాలులు వీసే అవకాశం ఉంది. దాంతో పాటు టొరంటోలో బీభత్సం కూడా జరిగే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరుగుతోంది. దాంతో పాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకుంటాం. మరి ముఖ్యంగా మిస్సౌరీ కావచ్చు, అలాగే ఇలినాయిస్. అంటే ఈ తుఫాను ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. అక్కడ ప్రజలకు ప్రత్యేక సూచనలు చేస్తున్నారా? ఇప్పటికే వరదల్లో చిక్కుకుని 3 చనిపోయారని చెప్తున్నారు. ఇంకా ఎవరైనా ఎక్కడైనా చిక్కుకుని ఉన్నారా? కొట్టుకుపోతున్న కార్లలో ఎవరైనా ఉన్నారా? వాటికి సంబంధించి ఏదైనా రెస్క్యూ జరుగుతుందా? దానికి సంబంధించి ప్రస్తుతం రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగడం జరిగింది. సుమారుగా 200 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయనేది మనకి అందుతున్న సమాచారం. ఇటు ఆ సిచ్యువేషన్ బట్టి మరికొంతమంది రంగంలోకి దించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే మొన్నటికి మనం చూసాం ఆ ప్రాంతాలకు సంబంధించి అప్పటికే అవి దాంట్లో నిమగ్నమై ఉన్నాయి. సో ఇది కంటిన్యూటీగా ఉంటుందనే చెప్పుకోవాలి. దాదాపు 2 రోజులు కంటిన్యూ అవుతోంది. సౌత్ టెక్సాస్ కి సంబంధించి ఇంపాక్ట్ అయితే వార్తలు ఎక్కువగా కనిపిస్తోంది. మరి ముఖ్యంగా ఇప్పటికే 200 మందిని కాపాడిన పరిస్థితి ఉంది. బట్ ఇంకా ఫర్దర్ గా కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా అక్కడ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరుగుతోంది. ఇంకా ఈ రాత్రి గడిచిన తర్వాత ఇంకా బహుశా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం బలహీన పడుతోంది. అంతగా బలం లేదు. గత కొద్ది గంటల క్రితం ఉన్నంత బలంగా లేదు, బట్ బలహీన పడే అవకాశం ఉంది. కానీ ఒకవేళ మనం సాధారణంగా మాట్లాడుకుంటూ ఉంటాం, ఒక్కసారిగా బలహీన పడిన సందర్భంలో మరింత బలం పుంజుకునే అవకాశం ఉంటుంది. అటువంటి వాతావరణం ఉంటే కనుక చెప్పలేము. కానీ లేకపోతే యాజ్ ఆఫ్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మాత్రం ప్రస్తుతం అక్కడ రాకాసు తిరుగాలతో పాటు వడగండ్ల వాన, దాంతో పాటు ఇటు తుఫానులకు సంబంధించి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ అలామో పోలీసులు ఏమంటున్నారు, అట్ ద సేమ్ టైం ఫైర్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందండి కనుక దాదాపు 100 మంది వాటర్ రెస్క్యూస్ ని రంగంలోకి దించడం జరిగింది. అంటే ఇటు వరదల్లో కొట్టుకుపోయే వాళ్ళకి సంబంధించి కాపాడేందుకు, దాంతో పాటు వెహికల్స్ లో చిక్కుపోయిన వాళ్ళని కాపాడేందుకు కావచ్చు, ఇళ్లలో చిక్కుపోయిన వాళ్ళని కాపాడేందుకు కావచ్చు, వీళ్ళందరూ రక్షించడానికి దాంతో పాటు ఫైర్ డిపార్ట్మెంట్ చీఫ్ అక్కడ ఆర్సీ ఫ్రూల్స్ ఆయన రియాక్ట్ అవుతూ సందర్భంలో ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు. అంటే బహుశా ఇంకొన్ని రోజులు కొనసాగే అవకాశం, అంటే ఒక్క రోజు 2 రోజుల కంటే అవకాశం ఉంది. ఎందుకంటే సాధారణంగా అది తూర్పు నుంచి పశ్చిమ వైపు వెళుతున్న పరిస్థితి మాట్లాడుతున్న సందర్భంలో బలహీన పడుతుంది. తూర్పు వైపు ఎప్పుడైతే అటాక్ జరిగిందో అక్కడ కాస్త ఇంపాక్ట్ అయితే చూపించింది. ప్రస్తుతం అది ఇటు పశ్చిమ వైపు కదులుతోంది. పశ్చిమ వైపు కదులుతున్న సందర్భంలో కాస్త బలహీన పడుతోంది. కానీ ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం కొనసాగే అవకాశం ఉంది. ఇంకొక కొన్ని గంటలు మాత్రం కొనసాగే అవకాశం ఉంది. మనకు అందుతున్న సమాచారం ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో 15 నుంచి 21 ఇంచుల వర్షపాతం అక్కడ నమోదైందంటూ కూడా చెబుతున్నారు. ఇదే అక్కడ భారీ వర్షాలకు కారణమవుతోంది. దాంతో పాటు ఇప్పుడు ఈ రెయిన్ ఫాల్ అనేది ఇంకా ఎక్కువగా రికార్డ్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా అక్కడ మాట్లాడుకోవడం. ఇన్ఫాక్ట్ అక్కడ మనం ముఖ్యంగా ఇటు ఆఫీషియల్స్ మాట్లాడుతున్న సందర్భం అంటే అర్థం చేసుకోవచ్చు. దాంతో పాటు వ్యాలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాన్ని ప్రస్తుతాన్ని క్లోజ్ చేయడం జరిగింది. అలాగే కొన్ని ఫ్లైట్స్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది. దాంతో పాటు ఫ్లడ్ వార్నింగ్ సంబంధించి ఈ లోతట్టు ప్రాంత ప్రజలకు ఇప్పటికే అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఆయా ప్రాంతాల ప్రజలు అంటే లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రక్రియను అయితే ప్రారంభించారు. కానీ ఈ వర్షాలు వరదల ప్రభావం కంటిన్యూ అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఇన్ఫాక్ట్ క్లైమేటిక్ గా చేంజ్ ఓవర్ అంటే క్లైమేట్ లో కాస్త ఇబ్బందికర వాతావరణం కనిపిస్తోంది. కాబట్టి ఒకవేళ బలహీన పడినప్పటికీ కూడా వరదలు కంటిన్యూ అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా బలహీనపడి ఆ తర్వాత నార్మలైజ్ అయిన తర్వాత అప్పుడు వరదల కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకొక 2-3 రోజులు ఇంపాక్ట్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
ఇక్కడ నేషనల్ వెదర్ సర్వీస్ ఏమంటుంది కదా, సోషల్ మీడియా వేదిక చెప్పుకొచ్చిన సందర్భం రైన్స్ కి సంబంధించి కాస్త ఉదయం కాస్త తెరిపించాయి. దాంతోపాటు వరదలకు సంబంధించి కాస్త అంటే వరదలు కూడా క్రమేపీ మందగించడం జరుగుతోంది. సో ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కి కాస్తంత ఊతం అందడం జరుగుతోంది. కాబట్టి స్పీడ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా కనుక వర్షాలు సంభవిస్తే అప్పుడు కాస్త ఇబ్బందికర వాతావరణం కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు అయితే మాత్రం ఆ రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. బట్ ఇంకొక గంట అంటే కొద్దిసేపటి క్రితం అరౌండ్ ఒక 1 hour బిఫోర్ వాళ్ళు అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇంకా కంటిన్యూ అవకాశం ఉందంటూ కూడా అలర్ట్ జారీ చేస్తారు. ఇక్కడ అంటే కొద్ది రోజుల క్రితం చూస్తాం అక్కడ రాకాసి టోన్లు పూర్తిగా విధ్వంసాన్ని సృష్టించిన పరిస్థితి. మళ్ళీ ఇక్కడ రాకాసి సుడిగాలుడు కావచ్చు, లేకపోతే వడగండ్ల వాన కావచ్చు, దాంతోపాటు తుఫానులకు సంబంధించి మాట్లాడుకునే నేపథ్యంలో ప్రస్తుతం అమెరికాలో మాత్రం కాస్త ఇబ్బందికర వాతావరణం కంటిన్యూ అవుతుంది. పవర్ అవుట్ రేజ్ కూడా అక్కడ ఉంది. దాదాపుగా సెవరల్ కౌంటీస్ సంబంధించి మాట్లాడుకున్నప్పుడు దాదాపు 3000 పైసలకు కౌంటీస్ లో అంటే సౌత్ టెక్సాస్ కి సంబంధించి అక్కడ కరెంటు లేదు, వాటిని కరెంట్ నిలిపేసినట్టుగా అక్కడ మీడియా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు కొన్ని స్కూల్స్ ని అప్పటికే మూసివేయడం జరిగింది. దాదాపుగా 20 స్కూల్స్ ని సౌత్ టెక్సాస్ లోని స్కూల్స్ ని అలాగే క్యాంపస్ కాలేజెస్ ని కూడా మూసివేయడం జరిగింది. ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుంది అక్కడ విపత్తు నిర్వహణ శాఖ. అలాగే దీంతో పాటు ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేయడం జరుగుతోంది అక్కడ తుఫాను వాతావరణ శాఖ. రోహిత్, అమెరికాలో తుఫాను బీభత్సమే మీరు యాక్టివ్ స్క్రీన్ పైన చూస్తున్నారు. చూడండి ఒకసారి, కార్లన్నీ కూడా నీట మునిగిపోయాయి. రోడ్లపై నుంచి భారీగా వర్షపు నీరు ప్రవహిస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అమెరికా మెక్సికో సరిహద్దుల్లో ఈ తుఫాను విధ్వంసాన్ని సృష్టిస్తోంది. వరదల కారణంగా ఎన్నో ఇళ్ళు పూర్తిగా నీట మునిగాయి. ఎన్నో లెక్కలేనన్ని కార్లు నీటిలో కొట్టుకుని వెళ్ళిపోయాయి. ఇప్పటికీ ఆ నీటిలో లెక్కలేనన్ని కార్లు వరద నీటిలో చిక్కుకొని ఉన్నాయి. ఇప్పటికీ ఈ వర్షాలు వరదల కారణంగా 3 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. రియో గ్రాండ్ వ్యాలీలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇప్పుడు మీరు చూస్తున్నది హాస్పిటల్. అది హాస్పిటల్లో ఈ వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. ఈ భారీ వర్షం కారణంగా హాస్పిటల్ లోపలికి నీళ్లు వచ్చేయడంతో రోగులు కూడా ఇబ్బందులు పడ్డారు. వైద్య సేవలన్నీ కూడా ఇలా నీళ్లు రావడంతో వైద్య సేవలకు కూడా అంతరాయం కలుగుతున్నట్టుగా తెలుస్తోంది. Prestige Project Sriram Riverview 3 and 4 BHK gated community apartment at Narsingi. Phone number 9462 మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు ఉగాది శుభాకాంక్షలు. మీ ప్లాట్లు విల్లాలు అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించండి NSR డెవలపర్స్. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ హైదరాబాద్.